మనుషులు సహాయం చేస్తే జీవితం అంతా చెప్తూ ఉంటారు. ఒక ఆయన నాకు ఒక తెల్ల చొక్క కొనిచ్చాడండి ఫెస్టివల్ సందర్భాన. చాలా కాలం క్రిందట ఒక షర్ట్ తీసిచ్చాయా, మీరు ఈరోజు ఈ తెల్లలాలు చేసుకోవాల్సిందే, ఈ తెల్ల అంగి ధరించుకోవాల్సిందని ఫోర్స్ చేస్తే ఫెస్టివల్ ఆ రోజు ఆ డ్రెస్ వేసుకోవడం జరిగిందండి. కొంచెం కాస్ట్లీ డ్రెస్ అనుకుంటారు, కొంచెం మెరుస్తూ ఉంది, బాగుంది ఆ షర్టు. తెలిసిన వాళ్ళందరూ కూడా, అన్నయ్య ఏంటి కొత్త షర్ట్ వేసినట్టున్నారు, కొత్త లాల్ చేసినట్టున్నారు, క్లాత్ బాగుందంటే ఈయన పక్కన నేనే కొనిచ్చింది. ప్రైజ్ లార్డ్. ఆ తర్వాత ఒక నలుగురు దాటిన తర్వాత మళ్ళీ, ఏంటన్నా చాలా హుషారుగా ఉన్నట్టున్నారు, కొత్త బట్టలు వేసినట్టున్నారు, ఎక్కడ కొన్నారు అంటే నేనే కొనిచ్చింది. అర్థమైందండి? ప్రైజ్ లార్డ్. 3 మీటర్లు కొనిపెట్టి ఏంటండి 300 మందికి చెప్పాడు అనమాట. అంటే మనుషులు మనకు సహాయం చేస్తారు, మనుషులు హెల్ప్ చేస్తారు, మనం బతికినంత కాలం చెప్తానే ఉంటారు నా వల్ల. అంటే దానియాలు చెప్పాడని నేను అనట్లేదండి, లోకంలో జరిగే విషయం చెప్తున్నాను. మనుషులు మనకి ఏదైనా హెల్ప్ చేస్తే, నేను ఇవ్వకపోతే నీకు లేదు, నేను నీకు అనుగ్రహించకపోతే నీకు లేదని మాటి మాటికి వాళ్ళు మనకు గుర్తు చేస్తూనే ఉంటారు. మనకు చేసిన చిన్న సహాయాన్ని, ఏంటంటే చేసిన చేతి సహాయాన్ని వాడు మరలా మనకు గుర్తు చేస్తూనే ఉంటారు. కానీ నరులెవ్వరి సహాయం లేకుండా నిన్ను హెచ్చించాలని, నిన్ను గణపరచాలని నా దేవుడు శ్రమల గుండా నేను తీసుకెళ్తున్నాడు. చెప్పకూడదు మొదలు గట్టి. మరి ఈ రాత్రి శ్రమలో ఉన్నారా, పోరాటాల్లో ఉన్నారా? ఖచ్చితంగా నా దేవుడు మేము రక్షించబోతున్నాడు. ఆయన రక్షించిన తర్వాత ఖచ్చితంగా ఉన్నత స్థాయికి మేమును హెచ్చించబోతున్నాడు.